గురుగారు, దంతధావనం చేయకుండా అద్దం చూడకూడదంటారు. ఇది నిజమేనా? ఎందుకు చూడకూడదు? అద్దం శ్రీమన్నారాయణమూర్తి సృష్టించినటువంటి పరికరం. నారదుడిని గేలి చేసే సమయంలో నీ మొహం నీవు చూసుకున్నావా అన్నప్పుడు పాలకడలిలో నారదుడు తన ప్రతిబింబం చూసుకొనగా కోతి వలె కనిపించింది. దానితో నారదుడు విష్ణువును, నన్ను ఇలా గేలి చేస్తున్నావా, భవిష్యత్తులో నీకు ఈ వానరములే సహాయం చేస్తాయి అంటూ వెళ్ళిపోయాడు. ఆ సందర్భంగా శ్రీమన్నారాయణమూర్తి సృష్టించినదే ఈ అద్దం, మిర్రర్, మనం చూసేటటువంటి దర్పణం. ఈ దర్పణములో మనం మన ప్రతిబింబాన్ని చూస్తూ ఉంటాం. అయితే అద్దం చెప్పేది ఏది నిజం కాదు. కుడిని ఎడమగా, ఎడమను కుడిగా ఈ దర్పణం చూపిస్తుంది. ఇంగ్లీష్లో నవలా సాహిత్యంలో ఒక అద్భుతమైన నవల ఉంది, ది మిర్రర్. ఆ నవల పేరే ది మిర్రర్. ఒక వ్యక్తి అన్యాయంగా అనేకంగా ధనం సంపాదిస్తూ నా అంతవాడు లేడు అని విర్రవీగేవాడు. అతడు ఎలా డబ్బు సంపాదించేవాడో ఎవరికీ తెలిసేది కాదు, ధనవంతుడు అని మాత్రమే తెలుసు. నేను ప్రపంచాన్ని మోసం చేస్తున్నాను అని ఆనందంగా ప్రతిరోజు అద్దంలో తనకు తాను చూచుకుంటూ గర్వంతో పొంగిపోయేవాడు. ఒకనాడు ఆ వ్యక్తికి అద్దంలో తనను తాను చూచుకుంటూ ఉంటే 2 కొమ్ములు కనిపించాయి. కేశములతో ఆ కొమ్ములు కప్పేశాడు. మరుసటి నాడు ఆ కొమ్ములు బాగా పెద్దగా కనిపించాయి. టోపీ పెట్టుకున్నాడు. ప్రతిరోజు దీక్షగా చూచేవాడు. కొమ్ములు బాగా పెరిగిపోతున్నాయి. టోపీ సైజు ప్రమాణం పెంచాడు. చివరికి ఒకరోజు దంతములు కూడా అలా బయటకు కనిపించాయి. కోపం పట్టలేక చేతిలో ఉన్న ఆ దువ్వెనను అద్దం మీదకి విసిరేశాడు. ఆ అద్దం పగిలిపోయింది. పగిలిపోయిన ఆ అద్దం ముక్క ఆ వ్యక్తి గుండెలో వచ్చి గుచ్చుకుంది. అతను కింద పడ్డాడు, ప్రాణాలు కోల్పోయాడు. అతని పరిచారకులు వచ్చారు, చూచారు, పైన పరుండ చేశారు. చిత్రంగా వారికి ఈ వ్యక్తిలో ఇతడికి కనిపించిన కొమ్ములు కానీ దంతాలు కానీ వారికి కనిపించలేదు. అతడు సామాన్యంగానే ఉన్నాడు. ఆ నవల పేరు ది మిర్రర్. ఇందులో అంశం ఏమిటి? అద్దం అనడానికి మనం ఎందుకు తీసుకున్నాం ఈ కథ అంతా కూడా అంటే, మనలో పెరిగిన అసూయ, మనలో పెరిగిన మాత్సర్యం, మనలో పెరిగిన స్వార్థభావం, ఇవి కూడా అద్దంలో కనిపిస్తాయా? మనల్ని మనం పరిశీలించుకోవడం కోసమే అద్దం. అంతేగాని తెల్లగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, ఫలిత కేశములు, నలుపుగా ఉండే కేశములు తెల్లగా మారాయా, విదేశాలలో తెల్లగా ఉండే ఎంట్రుకలు అందం కదా, ఇవి చూసుకోవలసింది కాదు. నిన్న నేను ఎలా ఉన్నాను, ఇవాళ ఎలా ఉన్నాను అనేది. ఉదయం లేవగానే దంతధావనం కూడా చేసుకోకుండా అద్దంలో మనల్ని మనం పరిశీలించుకుంటే మన నిజస్వరూపం మనల్నే భయపెడుతుంది, నేను ఇలా ఉంటానా అని. అందుకే ప్రాచీనులు ఉదయం లేవగానే అరచేతిని చూచుకోమన్నారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేది పార్వత్యా ప్రభాత కరదర్శనం. అరచేతులు చూసుకోమన్నారు, ఇలా రాచుకోమన్నారు. కంటికి తాగించమన్నారు. ఈశ్వర, నారాయణ, మాధవ, కేశవ భగవద్ధ్యానం చేయమన్నారు. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే, ప్రాతర్మిత్రావరణ, ప్రాతరశ్విన, ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం, ప్రాతస్సోమముతరుద్రగము వేమ. ప్రాతసూక్తం లేదా భగవద్గీత, కృష్ణ, కేశవ, నారాయణ, మాధవ. దంతధావనం అనంతరమే ముఖాన్ని చూడాలి. ఊరికే చెప్పిన ఆచారం కాదు, ఇంత కథ దీని వెనుకాతల ఉంది. మనల్ని మనం అందం కోసం కాకుండా భగవంతుడి ఆశీర్వచనం ఎంత మేరకు నాకుంది అని తెలుసుకోవడం కోసమే అద్దాన్ని వినియోగించాలి. పూజలో కూడా, ఈశ్వరారాధన, భగవదారాధనలో కూడా సమస్త ఉపచారాలు చేసిన తర్వాత అత రాజోపచారాన్ని అన్నాక స్వామికి దర్పణం దర్శయామి, ఓ అద్దం చూపించాలి, అద్దం పక్కన పెట్టాలి. ఇది విషయం.